ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మధు గారు, మీరు వీణ, ఆమె మధు, ఈమె వీణ అనమాట. వీణ మధు, బాగున్నాయి మీ పేర్లు. సేమ్ పింక్. థాంక్యూ. ఇద్దరం ఎల్లో 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 డర్టీ ఫెల్లో నో బ్యూటిఫుల్ ఫెల్లో. మీరు చేసిన ప్రవర్బ్ అది బ్యూటిఫుల్ ఫెల్లో అన్నది. ఎందుకు డర్టీ అని ఎందుకు అనుకోవాలి? ఎల్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటది. అందుకే చాలా బాగుంది మీ సారీ. అండ్ అలాగే ఇది కూడా బాగుంది. మీ టీచర్స్ బాగా రెడీ అవుతారా? అలా ఏం లేదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యారా? యూజువల్ శారీ నేను ప్రిఫర్ చేసేస్తాను. స్కూల్కి ఆర్నమెంట్స్ ఎక్కువ వేసుకోరు కదా, మరి మీ టీచర్స్ అంతా ఎప్పుడు రెడీ అవుతారు? ఒకేషన్స్ ఉన్నప్పుడే రెడీ అవుతారు. ఏదైనా స్పెషల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఉన్నప్పుడు చూడాలి టీచర్స్ ని. అబ్బా ఏం బాగా రెడీ అవుతారు. టీచర్స్ డే రోజు రెడీ అవుతారు. అండ్ ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో కానీ ఏం చేశారంటే, సంక్రాంతి వచ్చింది అనుకోండి, ఆ ముందు రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని పెడతారు. అప్పుడు అందరూ అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని పండగకి తగ్గట్టుగా వస్తారు. స్కూల్ ని కూడా అలాగే క్లాస్ లో ఏవో యాక్టివిటీస్ అవన్నీ పెడతారు కదా. మా స్కూల్లో కూడా అలాగే ఉండేది. అప్పుడు మా టీచర్స్ అసలు ఏం రెడీ అయ్యి వచ్చేవారో, అందరూ కాంపిటీషన్ పెట్టినట్టుగా రెడీ అయ్యేవారు. అలాగే ఉంటుందా? ఈ రోజు మీ పిల్లలందరూ ఏ అంటూ ఉంటారు కదా. అలాగే ఉంటారు స్కూల్లో పిల్లలు. ఇప్పుడు నేను రాకపోతే వాళ్ళకి హ్యాపీ అన్నమాట. కానీ మేము మిస్ అవుతాం తెలుసా. ఎందుకండి? ఆ టీచర్స్ ని చాలా మంది పిల్లలు చూడండి, చాలా మంది పిల్లలు మిస్ అవుతారు. టీచర్ రాకపోతే చాలా మిస్ అవుతాం. అడుగుతారు పిల్లలు, నేను రాకపోతే ఎందుకు మేడం ఎందుకు రాలేదు అని. అదొకటి ఉండదు. చూసారా ఎంత ప్రేమ. అదొకటి పిల్లల దగ్గర మాత్రం అది ప్రేమ చాలా ఉంది నాకు. రెస్పెక్ట్. ఒక్క రోజు రాకపోతే మేడం ఎందుకు రాలేదు, నిన్న ఎందుకు అబ్సెంట్ ఉన్నాను ఒక అడుగుతారు. హ్యాపీగా అనిపిస్తుంది. మిస్ అయితే అలా అడుగుతారు. అదే ఒక హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకి అంత పనిష్మెంట్ అంతా ఇస్తే కూడా ఇప్పుడు నేను ఒక్క రోజు రాకపోతే అడుగుతారు. చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లల దగ్గర. అదే ఇష్టం లేకపోతే అమ్మాయి రాలేదు బాబు ఈ రోజు కూడా రాకపోతే బాగుంది అనుకుంటారు. కానీ ప్రేమ ఉంది కాబట్టి అదొకటి ఉంది. పిల్లల నుంచి రెస్పెక్ట్ మాత్రం చాలా ఉంది నాకు. రెస్పెక్ట్. ఓకే, ఈ రోజు ఏం వంట పరిచయం చేయబోతున్నారు? బెండె వెల్లుల్లి రైస్ చేస్తాను. బెండె వెల్లుల్లి రైస్. బెండె అంటే బటర్ అనమాట. బటర్. వెల్లుల్లి మీన్స్ గార్లిక్. వెల్లుల్లి ఇస్ వెల్లుల్లి. వెల్లుల్లి వెరీ ఈజీ. ఓకే, సో మరి ఆ రైస్ ఎలా ఉంటుందంటే, వెల్లుల్లి బటర్ వేసి రైస్ చేస్తే ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా ఉంటుంది? అసలు ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసేద్దాం. సో వెల్లుల్లి ఒక్కటే ఉంటే బాగుండదు కాబట్టి మీరు స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాలు, అల్లం ముక్కలు పెట్టారు. స్టార్ట్ చేద్దామా రెసిపీ? బాగా ఆకలిగా ఉంది. మీరు మంచి వెల్లుల్లి రైస్ చేస్తే నేను తిని పెడతా. ఓకే, ఇది నాకు చాలా చాలా నచ్చింది. వేద్దాం. కానీ ఇది ఎక్కడ కొనుక్కున్నారు? నేను బెంగళూరులో కొన్నాను. బెంగళూరులో? ఎక్కడ బెంగళూరులో? మల్లేశ్వరం ఏరియా. అంటే ఆ ఏరియా షాపింగ్ ఉంటుందా? షాపింగ్ మాల్ బాగుంటుందా షాపింగ్ అక్కడ? బాగుంటది. ఎంత దూరం ఉంటది ఎయిర్పోర్ట్ నుంచి, స్టేషన్ నుంచి? ఆ ప్లేస్ చాలా దూరం ఉంటది. స్టేషన్ నుంచి కూడా? స్టేషన్ మల్లేశ్వరం. ఏమేమి దొరుకుతాయి అక్కడ? అంత అంటే ఇప్పుడు డ్రెస్ కానీ టాప్స్ ఇలా బేగం బజార్ ఎలా ఉంటదండి ఇక్కడ, అలా మల్లేశ్వరం అన్నమాట. బెంగళూరులో మల్లేశ్వరం అనే ప్లేస్ ఎక్కడుందో తెలుసుకొని షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళండి. ఇక్కడ బేగం బజార్ ఎలాగో అక్కడ ఇలాంటి ఆర్నమెంట్స్ కానీ, టాప్స్, సారీస్ అన్ని A to Z అన్ని దొరుకుతాయి. డబ్బులు మంచిగా పర్సులో పెట్టుకొని వెళ్ళండి. లేదా కార్డ్ ఆర్ మనీ, క్యాష్? కార్డు ఉంటుంది, కార్డు ఉంటుంది, క్యాష్ ఉంటుంది, మీ ఇష్టం అన్నమాట. సేఫా? సేఫ్. మార్కెట్ అంతా సేఫ్. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బాగా వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయ్యాక మిరియాలు అది తీసుకోండి. పెద్దది చేతి మీద రాకుండా ఉంటుంది. అది కదా, అది ఊడండి. మీరు ఏం చదువుకున్నారు? MSc B.Ed. ఓకే, అందుకే టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో మరి పెళ్ళికి ముందు అసలు వర్క్ చేయలేదా మీరు? చేయలేదండి. పెళ్ళైనాక, పిల్లలు అయినాక, మా బాబు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా స్టార్ట్ అయ్యాను స్కూల్కి వెళ్ళాను. మంచి రింగ్ పెట్టారు వీణా గారు. అవును, మీరు పేరు వీణా అని పెట్టుకున్నారు కదా, మీకు వాటిలో ఏమైనా ఉందా ఎక్స్పీరియన్స్? పేరు మాత్రమే. ఓకే, మరి మీరు టీచింగ్ కాకుండా ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారంటే, లైక్ అదర్ హాబీస్? హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను, నిట్టింగ్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. స్ప్రింగ్ ఆనియన్స్, ఆ తర్వాత అల్లం ముక్కలు వేస్తాను. ఓకే, నిట్టింగ్ అన్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు? నిట్టింగ్ నేను ఫస్ట్ ఉండే అక్కడ టీచర్ అన్నారు, వాళ్ళ దగ్గర చిన్నప్పుడు కాదు, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు. ఓకే, ఎంబ్రాయిడరీ?
ఎంబ్రాయిడరీ కూడా నా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇక్కడే కాలనీలో అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు మెషిన్ మీద పెట్టి ఎంబ్రాయిడరీ 5 నిమిషాలు వేసేస్తున్నారు కదా. ఆ ఎంబ్రాయిడరీ హ్యాండ్ చేతితో వేస్తాను, దాని లుక్ వేరు, మషిన్ లుక్కే వేరు. చేతితో వేసేదే బాగుంటది, కొంచెం డ్యూరబుల్ ఉంటుంది. అండ్ అది ఆర్ట్ కదా, మనకు నచ్చిన డిజైన్ ని మనం ఇంట్లో టైం పాస్ అవ్వట్లేదు, బోర్ కొడుతుంది అని చాలా మంది ఎంత కంప్లైంట్ ఇస్తారు. నేర్చుకుంటే మెల్లగా కూర్చొని అలా చేసుకోవచ్చు తెలుసా. మీరు చేస్తూ ఉంటారా సారీస్ మీద? సారీస్ మీద వేస్తాను, డ్రెస్ మీద వేస్తాను, అన్ని మీకే చేసుకుంటారు, ఎవరికి చేయరు? అంతకుముందు వేసి ఇచ్చాను వేరే వాళ్ళకు కూడా. ఇప్పుడు కొంచెం పిల్లలు ఎక్కువైంది, పని అదంతా కాబట్టి కొంచెం డ్రాప్ అయిపోయి అవ్వాలి. సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్తుంటారు? మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, గుల్బర్గాకి వెళ్తాను. అంతే, అక్కడ ఇంకెక్కడికి ఇంకే ఊరు వెళ్తాను? మా రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడన్నా వెళ్తాము. మంచి ఏమైనా హాలిడే స్పాట్స్ ఉన్నాయా బెంగళూరు దగ్గరలో? కూర్గ్ ఉంది, అది అందరికీ ఉంది. మైసూరు, బృందావన్ గార్డెన్, నంది హిల్స్, తర్వాత బిఆర్ హిల్స్ అని ఉన్నాయి. నంది హిల్స్, బిఆర్ హిల్స్. ఓకే, ఆ రెండు బాగుంటాయి. అలాగే పట్టుకోండి. సో అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మంచి టూరిస్ట్ స్పాట్ అంట నంది హిల్స్, బిఆర్ హిల్స్. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి? వెల్లుల్లి ఏనా? వేయండి, తీయండి. సరిపోద్దా? వెల్లుల్లి రైస్ అన్నారు కాబట్టి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేయాలి, కొంచెం డార్క్ అంత వరకు ఉండాలి. ఓ, అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం. సో మీరు మూవీస్ చూస్తారా? తక్కువ, చాలా తక్కువ మూవీస్. మరి సండే ఏం చేస్తారు స్కూల్ లేనప్పుడు? మా ఇంట్లో పనినే సరిపోతుంది, అత్త మామ అందరు ఉంటారు కదా. జాయింట్ ఫ్యామిలీ? జాయింట్. కన్నడ అంటే కర్ణాటక నుంచి అందరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా? లేదు, వాళ్ళంతా ప్రాపర్ ఇక్కడే. మీ హస్బెండ్ ప్రాపర్ హైదరాబాద్, కానీ తెలుగు కాదు అలా కన్నడ, తెలుగునే అయినది, కన్నడ కాదు తెలుగు అయినది. స్టార్టింగ్ మాత్రం చాలా ప్రాబ్లం అయింది నాకు లాంగ్వేజ్. మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, అందరు అడిగే క్వశ్చన్. అరేంజ్ మ్యారేజ్ లో వేరే స్టేట్ నేనే మామ వాళ్ళం ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిసారనమాట. అలా అని సెట్ అయిపోయింది. అందరూ అడిగే క్వశ్చన్ అది నాకు. అవును, నీకు లవ్ మ్యారేజా అని. ఆయన తెలుగు ఆయన స్టార్టింగ్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉండే. తెలుగు ఆయనకే ఇచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. ఓకే, అంటే ఆయనలో ఏదో స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయండి, లేకపోతే అసలు మన వాళ్ళు కాదు అనే ఫీలింగ్ తో ఉంటారు తల్లిదండ్రులు. లవ్ మ్యారేజ్ అంటే అసలు ఒప్పుకోరు. అలాంటిది ఈమె కర్ణాటకలో పుట్టి పెరిగి ఆమెని తెలుగు ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఏం చేస్తారు అంటే ఆయన పేరేంటి? రామకృష్ణ గారు. యు ఆర్ వెరీ లక్కీ. వీణా గారిని చేసుకున్నారు. స్టార్టింగ్ మాత్రం చాలా ప్రాబ్లం అయింది లాంగ్వేజ్, ఇక్కడికి వెళ్ళకపోయినా ఏం మాట్లాడాలి. ఎందుకో కొంచెం కన్నడ తెలుగులాగే ఉంది కదా. రాకపోయింది కాబట్టి ఒక ఫియర్ అని ఉంటుంది కదా, పెద్దగా నేర్చుకోవడం అంటే చాలా ప్రాబ్లం. చెప్పలేదా? లేదు, నేను ఇక్కడ కర్ణాటక అబ్బాయిని చేసుకొని ఇక్కడే ఉంటాను, వెళ్ళను అని అనలేదు. కానీ అప్పుడు అంతా లేకుండే కదా, మా పేరెంట్స్ డిసిషన్ మా మెయిన్ డిసిషన్ ఉంటే, ఫైనల్ డిసిషన్ అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చెప్తారు అలా వాళ్ళందరూ వీణా గారిని మిస్ అయిపోరు. ఎంతమంది పిల్లలు ఆ జనరేషన్ వాళ్ళు ఎలా ఉండంటే పేరెంట్స్ ఎక్కడ ఇస్తారో అదే ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మాకు ఇష్టం లేదు అది ఇది అప్పుడు ఒప్పేసుకొని వచ్చేసాం. సో ఇప్పుడు మీ పిల్లలు ఏ భాష మాట్లాడతారు? తెలుగు? రెండు మాట్లాడతారు. ఫ్రై అయిందా? ఫ్రై అయింది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? రైస్. పసుపు ఎప్పుడు వేయాలి? కొంచెం. ఇప్పుడు ఇది కలుపుకోవాలా బాగా? బాగానే అయిందా? ఫ్రై అయిపోయిందా రైస్? మరి ఉప్పు ఎప్పుడు వేస్తాం? ఇప్పుడు వేయండి, లాస్ట్ లో వేయాలి. ఓకే, ఎందుకు ఇలా లాస్ట్ లో వేసుకుంటున్నారు? ఆల్రెడీ రైస్ ఉంటుంది కదండి కొంచెం ఉప్పు, కాబట్టి మనం చూసి అవసరం అంటే వేసుకోవచ్చు. ఓకే, అంటే కుక్ చేసేటప్పుడు రైస్ ఉంటుంది కదా, ఉప్పు వేసి కుక్ చేసి. సర్వింగ్ బౌల్ దానా? సరే. ఓకే, అదిరిపోయింది వెల్లుల్లి ఫ్లేవర్. మరి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బెన్నె వెల్లుల్లి రైస్ కి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, బటర్ 2 టీ స్పూన్లు, బియ్యం 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్. బెన్నె వెల్లుల్లి రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని అది కాస్త మెల్ట్ అయ్యాక మిరియాలు, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కాసేపు వేయించుకొని ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే
బెన్నె వెల్లుల్లి రైస్ రెడీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇది ఏ టైంలో చేస్తూ ఉంటారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేను లంచ్ ఏమో అనుకున్నా. షార్ట్ కట్ టైం లేనప్పుడు ఇది ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఏమేమి చేస్తుంటారు ఇలా షార్ట్ కట్ లోని తొందరగా అయ్యేది? తొందరగా అంటే ఇప్పుడు పులిహోర అవన్నీ ఈజీగా అవుతుంది. ఇవి రైస్, చిత్రాన్నం అంటాము, అది అన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము కొన్నిసార్లు. సరే, కానీ మీరు కర్ణాటక వంటలు మాకు పరిచయం చేస్తున్నారు కదా, మా తెలుగు వంటలు ఏం నేర్చుకున్నారు? తెలుగు వంటలు మ్యాక్సిమం తక్కువ నేర్చుకున్నది ఏం లేదు. నేర్చుకోలేదా? తక్కువ, అన్ని మీ వంటలే తింటున్నా. ఎందుకు? పొరిగింటి పుల్లకూర రుచిగా ఉంటుందంట, అందుకే మా వంటలు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. మీరు నేర్పించండి, చేసుకుంటాం. ఓకే, ష్యూర్. టేస్ట్ చేద్దామా ఇప్పుడు? మీరు ఒక స్పూన్ తినే లోపు నేను 3 స్పూన్లు తినేసా. ఇంకా నేనేం చెప్పవసరం లేదు, ఒక స్పూన్ టేస్ట్ చేయమంటే నేను 3 స్పూన్లు తినేసాను. అసలు ఓన్లీ వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాలు వేసి ఎంత అద్భుతంగా చేశారండి. బటర్తో, దీనికి బటరే బాగుంటుంది కదా, ఆయిల్ వేయకండి, బటర్తో చేసుకోండి, బాగుంటుంది. సో సూపర్గా ఉంది. మీరు జస్ట్ రైస్ కుక్ చేసి ఇంట్లో అప్పటికప్పుడు ఏం చేయడానికి లేదు అనుకుంటే సింపుల్గా స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోయినా చేసి కొంచెం వెల్లుల్లి మిరియాలు వేసి కొంచెం ఉప్పు వేసి ఇట్లా చేయండి, అది తిరిపోయింది. కానీ బటర్ కంపల్సరీ వేయండి, బటర్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏ రెసిపీ? ఈరుల్లి బెల్లుల్లి పల్య. వెల్లుల్లి పాల్య. ఈరుల్లి ఆనియన్. ఓకే, వెల్లుల్లి గార్లిక్. పల్య అంటే కర్రీ. సో ఇప్పుడు ఒక కర్రీ చేయబోతున్నారు. సో మంచి రైస్ ఐటెం చూసేసాను, ఇప్పుడు కర్రీ కూడా చేస్తే 2 కాంబినేషన్లో నేను కడుపు నిండా తినేస్తాను. మరి ఆ పాల్యాకి ఏమేమి కావాలి చూద్దామా? ఓకే, ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు అన్నారు, వచ్చేసాయి. వెల్లుల్లి ఉన్నాయి, టొమాటో ముక్కలు, ఇంకేం వెజిటబుల్స్ ఉండవు ఇందులో? లేదు, చాలా సింపుల్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆనియన్, వెల్లుల్లి మెయిన్, టమాటో. దీనిదే కర్రీ వాళ్ళు. ఆ 3 వేస్తే కర్రీ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్. అన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు? మీ ఇంట్లో ఉండేటప్పుడు, అత్తవారింటికి వచ్చాక? కొంచెము మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, అత్తగారింటికి వచ్చినాక ఎక్కువ నేర్చుకున్నాను. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా, ఎంతమంది ఉంటారు? అత్త మామ ఇద్దరే. ఇంకెవరు? మీరు, మీ వారు, మా పిల్లలు. మీ అమ్మాయి ఎలాగో పెళ్ళైపోయింది. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటది? కామారెడ్డిలో ఉంటుంది. ఓకే. సో తనేం చేస్తుంది? ప్రెసెంట్ ఇంట్లోనే ఉంది, చూడాలి ఇంకా. ఎన్నాళ్ళు అయింది మ్యారేజ్? జస్ట్ మొన్న December 21st అయింది. ఓ, రీసెంట్లీ మ్యారీడా? బాగా మిస్ అవుతున్నారా మీ అమ్మాయిని? అవును, చాలా మిస్ అవుతారు ఆడపిల్లలకి పెళ్లి చేసాక కదా. ఫస్ట్ మీకు బాగా ఎప్పుడు క్లాస్లో కోపం వస్తుంది? ఎక్కువ అలా నేను లెసన్ చెప్పేటప్పుడు డిస్టర్బ్ అయితే కోపం. డిస్టర్బ్ అంటే ఏమైనా డౌట్లు అడుగుతారా? మాట్లాడితే డౌట్స్ అడిగితే డిస్టర్బ్ కాదు, హ్యాపీగా అనిపిస్తుంది క్లియర్ చేయడానికి. కానీ అలా అనవసరంగా నవ్వుతుంటారు, చిట్ చాట్ చేస్తుంటారు, అప్పుడు కోపం వస్తుంది. ఓకే. సో వీణా గారు ఇంప్రెషన్ కొట్టాలి అంటే డౌట్ అడగాలి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే కొంచెం విని క్లాస్ డౌట్ అడగండి, ఆమె ఇంప్రెస్ అవుతారు. ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారా? అలాంటి ఏం లేదు, పార్షాలిటీగా ఈక్వల్లీ. సో మీరు ఎన్ని బ్యాచెస్ కి ఇప్పటి వరకు చెప్పారు? 8, 9, 10 అన్నారు. 10th అయిపోయి వెళ్ళిపోతారు కదా, సో అలా ఎన్ని బ్యాచెస్ మీ చేతిలోంచి వెళ్ళాయి? అట్లీస్ట్ 10 బ్యాచెస్ వెళ్ళాయి. ఓకే. సో వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది జాబ్స్ వచ్చేసాయి, మ్యారేజ్ అయిన గర్ల్స్ అయితే వస్తారు, మళ్ళీ వచ్చి కలిసిపోతారు టీచర్ అన్ని. సచ్ ఎ లవ్లీ మూమెంట్. వేడెక్కిందా? ఇస్తాను, స్పూన్ ఇస్తాను. ఆవాలు వేసుకొని కాస్త ఆవాలు వేగాలి. ఆయిల్ ఇంకో హీట్ కాదు. అయితే మీకు ఫేవరెట్ సబ్జెక్టా? ఫేవరెట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ మ్యాథ్స్. ఓకే. ఆ టైం నేను అపాయింట్మెంట్ అయ్యే టైంలో ఏముండే లేదు, సోషల్కి లేకుండే టీచర్స్. ఓకే. కాబట్టి నేను సోషల్కి జాయిన్ అయినాను. సో
ఇప్పుడు సోషల్ చెప్తున్నారు కాబట్టి సోషల్ కూడా ఫేవరెట్ అయిపోయిందా? ఫేవరెట్ అయిందా కానీ కంపల్సరీ చెప్పాలి. చాలా కష్టం తెలుసా, కానీ మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీకు ఇంట్రెస్టా? నాకు అసలు చాలా కష్టంగా ఉంటది. అదేంటది మెథడ్స్ గుర్తు పెట్టుకోవడము. ఒక్కసారి మ్యాథ్స్ అర్థం అయిపోతే ఈజీ అయిపోతుంది, అర్థం కాకపోతే మ్యాథ్స్ అర్థం అవడానికి మాకు చాలా ఏళ్ళు పట్టింది. సబ్జెక్ట్ అది అర్థం అవడం కొంచెం కష్టం అనిపిస్తుంది మ్యాథ్స్, అంతేగాని అర్థం అయిపోతే ఈజీగా ఉంటుంది. జీలకర్ర. జియోగ్రఫీ సివిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నాకు జియోగ్రఫీ అంటే మరీ బాగా ఇష్టం. అంటే మన ఎర్త్ గురించి, ఓషన్, లైక్ యానిమల్స్ గురించి ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. సో ఎండుమిరపకాయలు 2 వేసారు, సరిపోతాయా? చాలండి. ఓకే, నెక్స్ట్ ఇంకా వెల్లుల్లి పెట్టారు, ఇంకో 2 వేస్తాం. వేయండి. మీరు కారం ఎక్కువ తింటారా కొంచెం తింటారా? అది తీసుకోండి పెద్దది. కారం తక్కువ. మీ పిల్లలిద్దరూ ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టపడేవారు అండ్ ఎందులో ఎక్కువ మార్కులు వచ్చేటివి వాళ్ళకి? మా పాపకి మాత్రం ఆమె సైన్స్ మ్యాథ్స్ లో చాలా వచ్చేది మా పాపకు. మీ అబ్బాయి? మా అబ్బాయి ఇంగ్లీష్, ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడు ఇప్పుడు తను? ఇప్పుడు తను కామర్స్ తీసుకున్నాడు. ఓకే, కామర్స్. వెల్లుల్లి వేయచ్చా? వేయండి. సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం రెడ్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఇంకా ఆనియన్ వేసేనా? ఆనియన్ ఇంకా కరివేపాకు. అది తీసేయండి. 2 నిమిషాలు అయి ఫ్రై అవుతాయి. అయితే ఇంట్లో మీరే ట్యూషన్స్ చెప్పేవారా? ఇంతకుముందు చెప్పేవా, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నారు. ఇంకా అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయా? 2-3 హిల్ స్టేషన్స్ ఏవో చెప్పారు. అది కాకుండా షాపింగ్ కి సంబంధించి టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి? టెంపుల్స్ కర్ణాటకలో కొన్ని యూజువల్లీ చాలానే ఉన్నాయి. ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్యము, హొరనాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి, ఇవన్నీ టెంపుల్స్ చాలా బాగుంటాయి చూడడానికి. మీరు చూసేసారా ఇవన్నీ? చూసేసాను. ఈ దర్శనాలకు అవి ఎక్కువ టైం పడుతుందా, రష్ ఉంటుందా బాగా? ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, అంత రష్ అనిపించదు. అప్పుడైతే పోయి నిల్చొని క్యూలో ఉంటుండే, ఇప్పుడు అలాంటి ఏం లేదు సిస్టమ్. ఓకే, సో తొందరగానే మనకి దర్శనం అయిపోతుంది. అక్కడికి మీరు ఏమైనా మొక్కుకొని వెళ్ళారా, ఊరికే వెళ్ళారా? అంటే మా షోకి వచ్చిన వాళ్ళందరూ చెప్తారు ఆ టెంపుల్ కి వెళ్ళి మొక్కుకుంటే అది అనుకున్న. ధర్మస్థలకి వెళ్తే మాత్రం కంపల్సరీ. ధర్మస్థలాన్ని మంగళూరు డిస్ట్రిక్ట్ లో ధర్మస్థల. ఏ దేవుడు ఉంటారు అక్కడ? శ్రీ మంజునాథ స్వామి. ఓకే, మంజునాథ స్వామి గుడి మనకి ధర్మస్థల అంట అక్కడ ఉంది. సో తప్పకుండా వెళ్ళండి, మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, తీరుతాయంట. దాని గ్యారెంటీ వీణా గారు, నన్ను మాత్రం అడగద్దు. సో కొంచెం సాటేజ్ చేసుకుందామా? నెక్స్ట్ ఏం వేయాలి? కరివేపాకు వేసేసారు. టమాటో వేయండి. టమాటో సాల్ట్. టమాటో ఎక్కువ వేయాలా? కొంచెం వేయండి, ఎక్కువ వేయముందు. సరిపోతాయా? సరే. సాల్ట్, పసుపు వేసి మూసుకోవాలి. సాల్ట్, పసుపు వేసి అంటే ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. నాకు అర్థమైంది. సాల్ట్ వేస్తే మాత్రం టొమాటో తొందరగా మెత్తగా అయిపోతాయి. పసుపు వేస్తే ఏమవుతుంది మరి? పసుపు వేస్తే హెల్తీ బాగుంటుంది, కంపల్సరీ పసుపు వేస్తే హెల్తీ బాగుంటుంది. కానీ టొమాటో కర్రీ కానీ ఉప్పు వేస్తే మాత్రం తొందరగా మెత్తగా మగ్గుతుందని ఉప్పు వేస్తాం. అండ్ అలాగే మనం వేసుకున్న ఏవైతే వెజిటబుల్స్ అవి వేసుకున్నామో వాటికి ఉప్పు ఫస్టే వేస్తే పడుతుందంట, అందుకే ముందే వేసుకోవాలంట. నేను నీళ్ళు పోయి అవసరం లేదా? ఆ వాటర్ కొంచెం సరిపోతుంది. అయితే కొంచెం మీడియం. వీణా గారు ఎక్కడి వరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ వేయాల్సిన లేదన్నారు కదా, దగ్గరికి అలా మగ్గించుకోవాలి. సో కొంచెం ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హైలో పెడితే మాడిపోతుంది, నీళ్ళు వేయలేదు కాబట్టి. మనం ఇదేంటి దగ్గరకు ఉంటుందా? దగ్గరకు ఉంటుంది. గ్రేవీ లాగా ఏముండదు? గ్రేవీ లాగా ఉండదు. దేంతో తినాలి ఇది? ఇది చపాతి, దోశతో కూడా తినొచ్చు. సో కొంచెం ఇంగువ కూడా వేయాలా ఇందులో? అందుకే ఉంచారా ఇక్కడ? ఎంతేమంటారు? కొంచెం ఇంగువ కొంచెమే వేసుకోవాలి. వేసుకోకపోతే ఆ ఫ్లేవర్ కానీ అరోమా కానీ మిస్ అవుతాం. ఎక్కువ వేసేస్తే బాగుండదు. ఇంగు వేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. ఓకే, అది సర్వింగ్ బౌల్ తేనా? తీసుకో. ఓకే, సింపుల్గా మంచి టేస్టీ మంచి గుమగుమలాడే రెసిపీ రెడీగా ఉందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఎర్రుల్లి, వెల్లుల్లి పాల్యాకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2,
పసుపు పావు టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. ఎరుల్లి బెల్లుల్లి పాలియా తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎరుల్లి బెల్లుల్లి పాలియా రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్టింగ్ టైం అండి. అంతా బాగుంది. అంటే దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. కాకపోతే సింపుల్గా టొమాటో, ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ వేసి చక్కటి రెసిపీ అండి. టైం లేనప్పుడు, వెజిటబుల్స్ తక్కువ ఉన్నప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. దోశలో మసాలా కాకుండా దీంతో కూడా తినొచ్చు అని వీణా గారు చెప్పారు. సో ఈజీగా సింపుల్గా ఒక మంచి రెసిపీ తయారు చేసుకోవాలంటే ఇది తయారు చేసుకోండి. దోశతో ట్రై చేయొచ్చు, చపాతీతో బాగుంటుంది, రైస్తో కూడా తీసుకోవచ్చు. అంటే దీంట్లో రైస్ మిక్స్ చేసి కూడా తినొచ్చు. సో మరి చూసారు కదా, 2 రెసిపీస్ అద్భుతంగా ఉన్నాయండి. 2 తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కానీ, లేకపోతే వెల్లుల్లితో వంటలు కొంచెం ఎక్కువగా తయారు చేసుకోవాలి అంటే ఈ 2 రెసిపీస్ ది బెస్ట్ అండి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. సో వెల్లుల్లిని మిస్ అవ్వకుండా చిన్నగా తరుక్కొని ఇలా ఈ 2 రెసిపీస్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో ఈ రోజు కూడా కన్నడ వంటలతో చక్కగా కమ్మటి రుచుల్ని ఎంజాయ్ చేశానండి. వీణా గారు మంచి రెసిపీస్ని పరిచయం చేశారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ సమయంలోని టేస్టీగా హెల్దీగా కుక్ చేసుకోవాలి అంటే ఈ 2 రెసిపీస్ అద్భుతంగా ఉన్నాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మరి రేపు కూడా 2 చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.